వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత్రదాత తోట రాజయ్య కుటుంబానికి సత్కారం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం అందజేత. రామగుండంలో హనుమాన్ జయంతి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సండే మార్కెట్ యువసేన మధ్య మండలి. మోడీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. కార్పొరేటర్ రంగానికి ప్రభుత్వ సంస్థలు అప్పగించడానికి అడ్డుకుందాం. కేజీ రామచందర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు. అంతర్గం బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చెలో కార్యక్రమంలో భాగంగా దేవాలయం పరిశుభ్రత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిశీలన. శ్రమదోపిడీ, సామాజిక అణిచివేత, కుల వివక్షల అంతంకై పోరాడుదాం. సామాజిక ఉద్యమకారులకు విరాళాలు ఇచ్చి అండగా నిలుద్దాం. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రావెల్లి ముత్యంరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని ప్రధాన చౌరస్తా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపును మా నియోజకవర్గం మరియు జిల్లా కాంగ్రెస్ శాఖ గట్టిగా స్వీకరించింది. ఈ సందర్భంగా రామగుండంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యువజన నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జితో ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనను మరపిస్తూ దేశాన్ని ప్రైవేట్ పరానికి అదాని అంబానీలకు అమ్మేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ గద్దె దించే వరకు దొరల పాలనను రామగుండం నుంచి మొదలుపెట్టి ఇవాళ పాతాళానికి తొక్కిన విప్లవాల గడ్డ, ఉద్యమాల అడ్డ గోదావరి కని సింగరేణి నుంచే ఈ కార్యాచరణను మొదలు పెడతా ఉన్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా క్షేమం కోరుకునే ఒకే ఒక రాజకీయ పార్టీ, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిన పార్టీ, మన అందరికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఈ రోజు మహేష్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యాచరణ కొనసాగుతుంది తెలియజేస్తూ ఈ యొక్క అందరూ చేతులు ముందుకు పెట్టి యావత్ దేశంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అంటే గాంధేయవాదాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే ఏకైక కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టి పేద బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి, అన్నిటిలో అత్యున్నత స్థాయిలో పెట్టాలి. ఈ దేశాన్ని భారతదేశంలో ప్రపంచంలో నంబర్ 1 గా రేజింగ్ ఇండియాగా చేయాలన్న సంకల్పంతో ఈరోజు ఈ కార్యాచరణను పెట్టాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంతని, పెద్దపల్లి, ఈరోజు రామగుండంలో కార్పొరేషన్ 2 మండలాల్లో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యాచరణ మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యాచరణ వాడవాడలో ఉన్న అధ్యక్షులు, అక్కడున్న కార్పొరేటర్లు, అన్ని విభాగాల నాయకులు ప్రతి వాడలో ఇంటింటికి వెళ్లి ఇవాళ మహిళా నాయకులతో కలిసి మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలుపుతూ
ప్రభుత్వం చేయబోయే సంక్షేమాలు మీకు చేరుతున్నాయో తెలుపుతూ భారత కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలకు, బలహీనులకు, దళితులకు ఈ దేశంలో రాజ్యాధికారం, ఉద్యోగం, ఆర్థిక స్వావలంబన, మరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం ఇది ఒక్కటే జరుగుతా ఉంది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిర్రు. ఇవాళ ఈ దేశమంతా మన వైపు చూస్తా ఉన్నారు. ఇది మనమే కాదు, ప్రతి ఒక్కరం దీంట్లో భాగస్వాములై మన రిజర్వేషన్లు, మనకు రావాల్సిన సామాజిక న్యాయం, మనకు రావాల్సిన హక్కు, ఆ రోజు స్వతంత్ర కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, ఈ రోజు బీసీ కులగణన చేసి బిల్లు తెచ్చి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి దేశానికి తెలియజేసిన ఈ పోరాటాన్ని మరొక స్వతంత్ర పోరాటం మాదిరిగా, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే మాదిరిగా జై బీసీ, జై బలహీనులు, జై ఎస్సీ అని ముందుకు పోయే కార్యక్రమానికి స్వీకారం చుట్టాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దాని ముందు ప్రమాణం. ఇటీవలే లింగాపూర్ గ్రామానికి చెందిన తోట రాజయ్య గారు మరణించడం జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య గారి కుటుంబం మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ రాజయ్య గారి కండ్లను సదాశయ ఫౌండేషన్ వారికి అందజేయడం జరిగింది. వారి మానవ దృక్పథానికి గ్రామంలో ఫౌండేషన్ వారు వారి కుటుంబానికి అభినందన సభ ఏర్పాటు చేసి కుటుంబానికి ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని వారు మాట్లాడుతూ అవయవదానం అనేది అత్యున్నత మానవతా సేవ అన్నారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు లింగమూర్తి, లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు తోట భాగ్య కుమారులు, తోట సాగర్, నిరోష, అన్నతమ్ముళ్ళు తోట రవి, చిన్నయ్య, నల్లపు ప్రభాకర్, తోట చంద్రయ్య, తోట భాగ్యమ్మ, తోట కరుణ, తోట సతీష్, తోట లహరి తదితరులు పాల్గొన్నారు. తోట రాజయ్య గారికి జోహార్లు అర్పిస్తూ తాను మరణించిన ఇంకా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో లక్షలు రూపాయలు పెట్టి అన్నదానం, కన్యాదానం చేసిన దానికంటే గొప్ప దానం ఈ నేత్రదానం. దీనివల్ల ఇద్దరి కుటుంబాల లోపల వెలుగులు నింపడానికి అంత బాధలో కూడా ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో చేయాలని, చేయడం వల్ల ఆ రెండు కుటుంబాలు కూడా మనకు తరతరాలుగా దీవెనలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు అందులో సంచిత ఫామ్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ చనిపోతే దాదాపు అందరితో చేపించినటువంటి అక్కకు మరొకసారి ఈ కుటుంబ సభ్యులకు పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా అన్న తోట రాజయ్య గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, ఇట్లా విషయం జరగంగానే వారి కుటుంబ సభ్యులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వారి బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, మా నాన్న కళ్ళు సమాజాన్ని చూస్తే తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం, వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ముందుకు రావడం శుభ పరిణామం. వ్యక్తి మన మధ్యలో లేకపోయినా వారి కళ్ళు సమాజాన్ని చూస్తాయి అనేటువంటి ఆలోచన అందరి లోపల ఉండడం మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి మాట్లాడతాము. అంటే మన అవయవాల్లో కళ్ళ కంటే ప్రధానమైనది ఇంకోటి ఉండదు. ఇట్లా చూపు లేని వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా సమాజాన్ని చూడలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు తోట రాజయ్య గారు అన్న కళ్ళు అందుతా ఉన్నాయంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉండదని భావించుకోవచ్చు. ఎందుకంటే మట్టిలో కలిసిపోయే అవయవాలు ఒక నలుగురి జీవితాల్లో వెలుగునిస్తా ఉన్నాయంటే ఇంతకంటే సంతృప్తి మనిషి జీవితానికి మరొకటి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పుట్టిన వారికి
మరణం తప్పదు, మరలా మరణించిన వాడికి జన్మము తప్పదు అన్నట్టుగా మరణించినా కూడా జన్మించి జీవించి ఉండడం అనేది ఇది గొప్ప అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంకా అందరి లోపల అవగాహన రావాలి. ఎందుకంటే వ్యక్తి చనిపోగానే మనం కళ్ళు తీస్తారని చెప్పి ఇంకా అపోహలకి పోతా ఉన్నారు. కానీ కళ్ళు ఇవ్వాలి, వీలైతే బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు ఇవ్వాలి, అవసరమైతే శరీర దానం, ఇట్లా ఇవ్వడం వల్ల సమాజానికి ఎంతో మనం గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రకంగా ఇంకా కూడా అందరూ ఇవాళ ఇక్కడున్న మా కుటుంబ సభ్యుల్లోనే ఇంకా వారికి సంబంధించిన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరి ఇళ్లలోనైనా ఇలాంటి అశుభం జరగాలని ఎవరం కోరుకోం. కానీ జరిగినప్పుడు మాత్రం వెంటనే ఆలోచన చేసి ఇచ్చినట్టు అయిందంటే ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది అందులకి అని చెప్పి భావిస్తూ, మరి అన్న మా మధ్యలో లేకపోవడం బాధాకరం. ఎప్పుడు కూడా తలలో నాలుగలాగా అందరితో కలిసి సరదాగా వారి వయసును కూడా మర్చిపోయి చాలా కష్టపడుతూ కష్టజీవి అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ వయసులో అంత కష్టం ఎవరు కూడా చేయరు. అన్ని మర్చిపోయి వయసును మర్చిపోయి ఎప్పుడు నిరంతరం కూడా కష్టించే వ్యక్తి ఒక 10 రోజుల కళ్ళల్లో మాయమైనట్టుగా మాయమైండు. తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్స్, జీడీకే ఓసీపీ 5 ఎస్ఎన్పిసి ఉద్యోగస్తులతో సామాజిక ఉద్యమ నిధిని సేకరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి, ఎర్రవెల్లి ముత్యాలరావు మాట్లాడుతూ వేల సంవత్సరాల నాటి బూజు పట్టిన మానవద సిద్ధాంతాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, దేశభక్తి ముసుగులో మతం పేరుతో శ్రామిక ప్రజలు, కార్మికుల్లో చిచ్చు పెడుతున్నదని, దళితులు, గిరిజనులు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నదని, రాజ్యాంగ స్ఫూర్తిని భగ్నం చేస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ అగ్ర నాయకత్వమే బహిరంగంగా ప్రకటించింది. అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసే సమయంలోనే బీజేపీ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం రాజ్యాంగం అంబేద్కర్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని, వారు అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మృతికి భారత రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయిందని స్వయంగా గోల్వాల్కర్ తమ ఆర్గనైజర్ పత్రికలో పలు వ్యాసాలు రాశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు, కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, సానం రవి, వంగల రామన్న, పి శ్రీనివాసరావు, అన్నబోయిన శంకర్, ఈదా వెంకటేశ్వర్లు, పెనుమల్ల శ్రీనివాస్, చిలువేరి రవీందర్, గోవర్ధన్ రావు, మేదరి కుమార్, సానబోయిన సాయి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్లో భాగంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుండి గోదావరికని 1 డివిజన్లో సామాజిక సంఘీభావ ఉద్యమ నిధిని సేకరించడం జరుగుతూ ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో మంచి స్పందన ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలని చేయాలి అని ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. అనేక మంది తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వారందరికీ సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అణిచివేత కొనసాగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగినా ఇంకా మానవ సమాజంలో పరివర్తన రావట్లేదు. ఆ పరివర్తన కోసం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సింగరేణిలో కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేటు ఇండస్ట్రీల్లో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగుల దగ్గర కూడా వివక్ష అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. రిజర్వేషన్ల పేరుతో వచ్చిండ్రని, ప్రమోషన్ వచ్చినా కానీ వాళ్ళని ఇచ్చేసేది, అదేవిధంగా భోజనాలు చేసే దగ్గర వివక్ష, అట్లాగే ఈ ఉద్యోగులకు, కార్మికులకు రెంటు ఇవ్వడం, ఇల్లు కిరాయికి ఇవ్వడం దగ్గర కూడా వివక్ష అనేది ఇప్పటికీ ఇంత అత్యాధునిక సమాజం అని మనం చెప్పుకుంటున్నా ఈ సమాజంలో కూడా ఇప్పటికీ చదువుకున్నటువంటి ఉద్యోగులు, కార్మికుల్లో కూడా ఈ వివక్ష రూపాలు అనేక
పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నాయి. అందుకని సిఐటియు కేవలం ఆర్థిక పోరాటాలే కాకుండా ఇట్లాంటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం జరిగే కృషిలో భాగస్వాములు కావాలని సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ సామాజిక న్యాయ సాధన కోసం జరిగేటువంటి ఉద్యమంలో పోరాటంలో సిఐటియు ఎప్పటికూ అండగా ఉంటుందని, ఈ పోరాటాలని కొనసాగిస్తుందని, ఇక్కడ ఉద్యోగులు కార్మికులు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ ద్వారా ఎవరైతే సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు ఈ కార్మికులు ఉద్యోగులు ఇచ్చినటువంటి విరాళాలన్నీ కూడా అందజేస్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సామాజికోద్యమానికి కార్మిక వర్గం అండగా ఉండదని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సింగరేణి ఉద్యోగులకు, కార్మికులందరికీ, అధికారులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారు రావటం జరిగింది. అలాగే దాసాంజనేయ స్వామి చిన్నగా ఒక రూములో పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కి నవనిర్మాణం చేపిస్తారని మాట ఇవ్వటం జరిగింది. వారికి నిర్మాత డివిజన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గుమ్మడి రవి, శైలజ డివిజన్ ప్రజలు. అలాగే గుమ్మడి రవి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో కొండ్ర ఎంకన్న, బాలస్వామి, సతీష్, సత్యం, సుదర్శన్, నరేష్, గూగుల్ల తిరుపతి, ఆడేపు తిరుపతి, రుద్రవరం, స్వరూప తదితరులు పాల్గొన్నారు. పోరమ్మా నిల్చోపరా చిన్ని స్థానిక 25వ డివిజన్ కేసీఆర్ కాలనీలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి ఆలయం దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు, మనందరి ప్రియతమ నేత, రామగుండం అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాకూర్ అన్నగారు సందర్శించి ఈ యొక్క ఆలయానికి బాగా విశాలంగా ఉన్నది కాబట్టి అన్ని కాలనీలు బేస్ చేసుకొని ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి రవి, ఆలయానికి కట్టిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా కాలనీ తరఫున, అందరి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అందరి ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, పద్మావతి కాలనీ, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, సాయినగర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మమేకమై రాజ్ ఠాకూర్ అన్న ఒక మంచి ఉద్దేశపూర్వకంగా భక్తి మార్గంలో గుడి కట్టిస్తాను మాటిచ్చాను. కాబట్టి ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి కాకుండా మనం అందరం కలిసి ఏకతాటిగా ఈ యొక్క గుడిని నిర్మించుకోవడానికి మీరందరూ మీ వంతుగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఇదే సందేశంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారి ఆదేశానుసారం రామగుండం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి పట్టణంలోని ప్రధాన వీధి గుండా రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీకి బయలుదేరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటం జరిగింది. అనంతరం ఈదునూరు హరిప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ గారు చూపిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, ప్రతి పౌరునికి రాజ్యాంగ హక్కుల ప్రకారం స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించే విధంగా మాతృతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని, లేని ఎడల రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ప్రజలకు నష్టం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోపోదని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇసంపల్లి అంజల్, నాయకులు మహమ్మద్ ఉస్మాఫ్ షరీఫ్, ఎండి అంజత్, ఎండి లడ్డూబాయ్, ఎండి దస్తగిరి, ఎండి గౌస్ బాబా, సానకుండ లక్ష్మణ్, ఎండి వసీం అలీ, పందుల కృష్ణ, ఎండి వాజిద్, ఏదండ్ల రాజేష్, దాముక సోను, అరకోటు అంజీ, ఎండి మజీద్, ఎడ్ల రాజు, వెంకటమ్మ, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.
పెద్దంపేట గ్రామంలో పాటి మీద స్వయంభుగా వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటలకి పాలాభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కొబ్బరికాయలు బయటనే ఉంటుంది స్వామి. పాలకుర్తి గ్రామంలోని భక్త వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవలు, పవలింప సేవలు చేపట్టారు. పాలకుర్తి గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ అంతర్గతం ఆధ్వర్యంలో గావ్ చెలో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఈసంపేట గ్రామంలోని దశాంజనేయ స్వామి ఆలయ పరిసరాలను పరిశుభ్రత చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బీజేపీ బూత్ అధ్యక్షులు బాలసాని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. బీజేపీ పార్టీ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుంది అని సత్యం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంటం సుభాష్, బాలసాని సత్యం గౌడ్, మాడ అనిల్ రెడ్డి, పసుల రాజశేఖర్, మట్టా విష్ణురెడ్డి, కాంపెల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలో సండే మార్కెట్ యువసేన మిత్రమండలి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి తమలపాకు, ఆకులు, దండలు వేసి ఘనంగా పూజలు చేయటం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుస్సా నరేష్, నిమ్మని సంతోష్, జర్నలిస్టు గూడూరు లవణ్ కుమార్, బొడ్డుపల్లి శ్రీను, నారాయణ, నడుమ రమేష్, పిల్లి సారయ్య, పిల్లి సూరి, పిల్లి రాము, రేణుల రవి, అన్వేష్, బొడ్డుపల్లి సతీష్, లోకనాథ్, ప్రకాష్, బొడ్డుపల్లి సాయి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక అంతర్గా మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైవ్ ప్రజా పంత
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేజీ రామచందర్, కె రామక్కలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మోదీ సర్కార్ దేశభక్తి పేరుతోటి కులము మతము పేరుతోటి ప్రజలను విభజిస్తూ పాలిస్తున్నారు. ఈ విధానం దేశ అభివృద్ధికి తీవ్ర ప్రమాదం, ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్న దేశం వెలిగిపోతుందని మోదీ గారు ఉదరగొడుతున్నారు. దేశంలో నిరుద్యోగ పెరుగుతూ తాండవిస్తుంది. కార్మికులకు కనీస హక్కులు లేకుండా లేబర్ కార్డు తీసుకువచ్చింది. నల్ల చట్టాలను రద్దు చేస్తానని రైతులకు చెప్పి దొడ్డిసట్టుగా రైతులకు నష్టం చేసే విధంగా చట్టాలు రూపొందిస్తున్నారు. ఈ సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, ఆడేపు శంకర్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రన్న, మార్తా రామన్న, పెండ్యాల రమేష్, కోడిపుంజల లక్ష్మి, కట్టా తేజేశ్వర్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కుమార్, తీగుట్ల రాములు, మార్తా రాధా, కొట్టే స్వరూప, కొట్టే తిరుపతి, పెండ్యాల ఓదేలు, బొడ్డుపల్లి రామస్వామి, రామ మల్లు, శ్రీనులతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ట్రాలీ సూట్ కేసులో గర్ల్ ఫ్రెండ్ను పట్టుకుని తన హాస్టల్కు తీసుకువెళ్లేందుకు యత్నించిన విద్యార్థి. సూట్ కేసుపై అనుమానం రావడంతో దాన్ని చెక్ చేయగా బయటపడ్డ భాగోతం. హర్యానాలోని సోనీపట్లో ఉన్న ఓప్ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నేత్రదాత తోట రాజయ్య కుటుంబానికి సత్కారం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం అందజేత. రామగుండంలో హనుమాన్ జయంతి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సండే మార్కెట్ యువసేన మధ్య మండలి. మోడీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. కార్పొరేటర్ రంగానికి ప్రభుత్వ సంస్థలు అప్పగించడానికి అడ్డుకుందాం. కేజీ రామచందర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు. అంతర్గం బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో కార్యక్రమంలో భాగంగా దేవాలయం పరిశుభ్రత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిశీలన. శ్రమ దోపిడీ, సామాజిక అణిచివేత, కుల వివక్షల అంతంకై పోరాడుదాం. సామాజిక ఉద్యమకారులకు విరాళాలు ఇచ్చి అండగా నిలుద్దాం. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రావెల్లి ముత్యంరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.